ఇదిగోండి సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. పద గ్రీష్మ, వెళ్ళొస్తాం మేడం. ఆగమ్మా. నందిత, మన కూతుర్ని అలా ఎలా మాట్లాడుతుంది అమ్మాయి? మీ మధ్య 100 ఉండొచ్చు, కానీ నా కూతురు జోలికి ఎందుకు వచ్చారు? సూపర్, అసలు డ్రామా మొదలైంది. నా కూతుర్ని ఆ ధ్రువ ఏదో వాడుకున్న అమ్మాయిలా చూస్తుంటే నేను ఊరుకోను. అదేంటంకల్, నా నోరు మూయిస్తారు, మరి బయట అనుకుంటున్న వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తారు? బయట తాళి కట్టిన తనని పెళ్ళామంటున్నారు. కూతుర్ని తీసుకుని వచ్చిన ఈవిన్ని పెళ్లి కాకుండా తల్లైన ఆడవాళ్ళని ఏమంటారో అదే కదా అంటారు. ఎందుకు నన్నిలా మాటలతో చిత్రవద చేస్తున్నారు? గౌరవంగా బతికే హక్కు నాకు లేదా? నీకు నేనున్నానమ్మా. నువ్వు గౌరవంగా బతకడానికి నా చేత నేనంతా నేను చేస్తాను. మీరు చెప్తుంటే కామెడీగా ఉంది అంకుల్. మీ అమ్మాయి గౌరవంగా బతకాలంటే అది ధ్రువ చేతిలో ఉంటుంది, కానీ మీ చేతిలో ఇలా ఉంటుంది. అంటే కేవలం ధ్రువ చేతిలోని కాదనుకోండి, తలుచుకుంటే వసుంధర చేతిలో కూడా ఉంది. నా జీవితం కోసం ఇంకొకరి జీవితం నాశనం చేయలేను. కామెడీ చేయకు మీరా. ఇప్పుడు మీరున్న దారి ఎలాంటిదంటే, ఒకరికి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. కాకపోతే ఇక్కడ తక్కువ అన్యాయం ఎవరికి జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. నేనిలా చెప్పొచ్చో లేదో కానీ, ఇక్కడ తాళి కట్టకుండా బిడ్డ పుట్టడం అనేది తాళి కట్టి కూడా ముట్టుకోకుండా ఉండటం కంటే ఎక్కువ డ్యామేజ్ కదా అనేది నా ఉద్దేశం. ఒకవేళ రేపు పెళ్లి చేయాలి అంటే, వసుంధర, నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా వెళ్ళానో అలాగే తిరిగి వచ్చాను అంటే తనకి ప్రాబ్లం కాదేమో. ఏం కార్తీక్, ఒకవేళ నీకే వసుంధరతో సంబంధం వస్తే ప్రాబ్లం అవుతుందా? ఎగిరి గంతేవు. గ్రీష్మ, అదేంటంటీ, అలానే కదా మీ ఇంటికొచ్చిన నన్ను మీ వసుంధర ప్రామిస్ చేసి ప్లాన్ చేసి పంపించింది. మరిప్పుడు తనకి వర్తించదా? వచ్చిన పని అయిపోయింది, హ్యాపీగా పడుకుంటాను ఇవాళ. ఇంక మనం జంప్ అవ్వటం బెటర్, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఇక్కడే పెళ్లి చేసేటట్టున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎంగేజ్మెంట్కి రావటం మానేయద్దు. ఖచ్చితంగా రావాలి. వీలైతే ఈ డిస్కషన్ అక్కడ కూడా కంటిన్యూ చేద్దాం.
మీరా నీకో విషయం చెప్పాలి. ఏంటి అంకుల్ పొద్దు పొద్దునే అంత ఎగ్జైటింగ్గా ఉన్నావు? ఏదైనా పనికొచ్చే విషయం అయితే చెప్పు. వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో మీరా. ఇన్నాళ్ళు ఆ వసుంధని ఎలా పంపాలని తలలు పట్టుకున్నాం, కానీ కాలమే మనకి దారి చూపించింది. అంటే ఏంటి అంకుల్, వసుంధరని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేయడానికి ఏమైనా ఛాన్స్ దొరికిందా? ఛాన్స్ కాదు మీరా, అదొక బ్రహ్మాస్త్రం. ఇన్నాళ్ళు ఆ నందిత నాది కాని బిడ్డని నా బిడ్డ అని నమ్మించి మోసం చేసింది. ఆ బాధ అవమానం నా గుండెల్లో రగిలిపోతూనే ఉంది. ఇప్పుడు దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చింది. క్లియర్గా చెప్పు దాస్ అంకుల్, నాకు పజల్స్ విని ఓపిక లేదు. ఇప్పుడు దాని బిడ్డని, దాని బిడ్డ కాని దాని కోసం దాని నోటితో నేను ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పిద్దాం మీరా. అప్పుడు కాని నా మనస్సుకి శాంతి కలగదు. సూపర్ దాస్ అంకుల్, నిజంగానే ఆ వసుంధర ఇన్నాళ్లకి చిక్కింది. దానివల్ల నేను ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా? ఇంట్లో వాళ్ళు ప్రతి విషయంలోనూ ఆ వసుంధరని ఎగ్జాంపుల్గా చూపిస్తుంటే నాకు చిరాకిస్తుంది. అవును మీరా, వాళ్ళు దానికి ఇచ్చే హైప్ చూస్తుంటే నాకే మండిపోయేది. అదో పెద్ద గొప్ప మేధావైనట్టు, ఏదో ఎన్సైక్లోపీడియా అన్నట్టు, ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తినే సొల్యూషన్ అన్నట్టు ఫోజులు కొడుతుంటే విసుగ్గా ఉంది. కరెక్టే అంకుల్, వాళ్ళిచ్చే ఆ ఓవర్ బిల్డప్ వల్లే దానికి అంత సీన్ వచ్చింది. అది లేకపోతే ఈ ఇంట్లో నాకు ఎదురే ఉండదు. దాని మొహాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండుతుంది. ఇప్పుడు దాని కన్న తలే దాని ఇంట్లో నుండి పంపిస్తే అబ్బా, ఆ సీన్ తలుచుకుంటేనే నాకు కిక్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని పంపించేద్దాం మీరా. ప్లాన్ రెడీగా ఉంది. వసుంధర చాప్టర్ క్లోజ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళ మాటలేమీ అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు వసు ఆంటీని పంపించేస్తారా? ధ్రువ సార్, నానమ్మ వాళ్ళు వసు ఆంటీ విషయంలో అలా జరగనివ్వర్లే. ఒకవేళ అలా జరిగితే అమ్మో. దాస్ అంకుల్, కానీ ఆ నందిత అంత త్వరగా నమ్ముతుందంటావా? నమ్మేలా నేను చేస్తాను మీరా. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పినట్టు చేయి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. ఏంటో చెల్లెమ్మా, నువ్విలా మెట్లు దిగుతుంటే చాలా ముచ్చటగా ఉంది. కానీ గుర్తుంచుకో, దిగడం మొదలైందంటే అది పాతాళం దాకా ఆగదు. నాకు మాత్రం నువ్వు పైకి రావడానికి పడుతున్న ఈ పాటలు చూస్తుంటే జాలేస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికి నీకు ఇంత కష్టమైపోతుంటే ఇక ఎత్తుగళ్ళేం వేస్తావు? నువ్వు ఎంత ప్రయాసపడినా నాకంటే ఓ మెట్టు కిందే ఉంటావు దాస్. ఆడదానివని వదిలేస్తున్నా చెల్లెమ్మ. లేకపోతే ఈ పాటికి సీన్ వేరేలా ఉండేది. నా పవర్ ఏంటో నీకింకా అర్థం కావటం లేదు. భయపడి సాకు వెతుకుంటున్నావని అర్థం అవుతోంది దాస్.
నువ్వెప్పుడూ ఆడదాని నీడన దాక్కుని బతికేవాడివి. అప్పుడు ఇప్పుడు నీ విలువ నా ఉద్దేశంలో ఒక్కటే. ఇది చూడు చెల్లెమ్మ, ఇది నీ మరణ శాసనం. పవర్ ఆఫ్ అటార్నీ. మొత్తం నందిత ఆస్తి నా చేతుల్లోకి వచ్చేసింది. అమ్మా, ఇది తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళమంటావా? అక్కడ ఏ లాయర్ దగ్గరికి వెళ్ళి అటెస్టేషన్ చేయించాలో కొంచెం అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకోవచ్చులేమా. దీనికోసం ఈ చిందులు? దీనికి ఢిల్లీ లాయర్ దాకా ఎందుకు దాస్? చెట్టు కింద ప్లీడర్ కూడా సరిపోతాడు. డబ్బులెవరికి ఊరికే రావు కదా. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మీకే మంచిది. ఆ చిల్లరైనా మిగులుతుంది. ఏంటి చెల్లెమ్మా అంత ధైర్యంగా చెప్తున్నా? ఎందుకంటే అది రాసిచ్చింది ప్రతాప్. నీ కోడి బుర్ర కందని మెలిక అందులో ఒకటి ఉంది. నీ కొడుకు సిద్ధు, నీ కూతురు ఇద్దరూ కలిస్తేనే ఈ ఆస్తి నీకు దక్కుతుంది. ఆ ఇద్దరి సంతకాలు ఉంటేనే ఆ కాగితాలకి విలువ. మరి ఇప్పుడు చెప్పు దాస్, కోర్టుకి సిద్ధు వస్తాడా? పోనీ వాడి డెత్ సర్టిఫికేట్ అయినా ఉందా? ఏంటి దాస్, గొంతులో వెలక్కై పడిందా? నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. నీ కొడుకు ప్రాణం తీసి నీ ఆస్తికి నువ్వే నిప్పు పెట్టుకున్నావు. ఇందులో నువ్వు ఎంత లోతుకు వెళ్తే అంత గట్టిగా సమాధైపోతావు. జాగ్రత్త. ఇక నేను వెళ్ళా? రే ప్రతాప్, ఆస్తికి మెలిక పెట్టావు కదరా, కానీ నా ఆట ఇంకా అవ్వలేదా. నందిత దృష్టిలో మిమ్మల్ని విలని చేసిన వాణ్ణి. ఇప్పుడు అదే నందితకి తన కొడుకుని కూడా మీరే చంపేశారని నమ్మించలేనా? ఆ వసుంధరని కూడా చంపేసి మీ అకౌంట్లోనే వేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన సుఖం, నేను అనుభవించిన జైలు జీవితం నీకు రాసి పెట్టుకో మల్లిక. వేట మొదలు పెట్టబోతున్నాను. మల్లిక, నిన్న గ్రీష్మ మీ ఇంట్లో చాలా గొడవ చేసిందంట కదా. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు రాజీవ్. ఎంతవరకు వచ్చే ఎంగేజ్మెంట్ పనులు? ఏమైనా హెల్ప్ కావాలా? కూర్చో. నువ్వు నేను బాధపడతానని విషయం దాస్తున్నావు, కానీ కార్తీక్ నాకు అన్నీ చెప్పాడు. అక్కడ గ్రీష్మ చేసిన గొడవ
దాన్ని దాసు వాడుకున్న విధానం అన్నీ తెలిసాయి. దానికి పిచ్చెక్కింది. ఇక పిచ్చాసుపత్రికి పంపించడమే కరెక్ట్. ఇది పర్టికులర్గా గ్రీష్మ వచ్చి క్రియేట్ చేసిన ప్రాబ్లం కాదంకుల్. ఆల్రెడీ దాస్ చేస్తున్న డ్రామాని కంటిన్యూ చేయడానికి కంటెంట్ ఇచ్చింది అంతే. అవును రాజీవ్, ఆ దాస్ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అవి నా వరకు ఉంటే నేను డీల్ చేసేదాన్ని. కానీ అటు నందితకి వసుంధరకి మధ్య కూడా చిచ్చు పెడుతున్నాడు. ఎన్ని సమస్యలున్నా వసుంధర నందిత ఎప్పుడూ ఒకటిగానే ఉండేవారు. ఇప్పుడు నందితని కన్ఫ్యూజ్ చేసి తన కూతుర్ని అడ్డుగా పెట్టి వీళ్ళని విడదీయడంలో సక్సెస్ అయ్యాడు. మొన్న ఆస్తి తీసుకోవడానికి కూడా బెదిరించడానికి ట్రై చేశాడు. నందిత ఎలా ఉంది? ఏమంటుంది? తనేమనగలుగుతుంది రాజీవ్? కూతురు ఇన్నాళ్ల కలిసిందని ఆనందపడాలో, తన కూతురున్న స్థితిని చూసి బాధపడాలో అర్థం కాని అయోమయంలో ఉంది. దాస్ కూడా అదే గాయాన్ని పదే పదే రేపుతూ వసుంధరని మధ్యలోకి లాగి గొడవలు పెట్టడంలో సక్సెస్ అవుతున్నాడు. నందిత ఇంకా మదన పడుతోంది. అంకుల్, నాకు ఒక డౌట్ వస్తుంది. చెప్పు ధ్రువ. అసలు దాస్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరూ తన బిడ్డలు కారనే కదా తన శాడిజం. ఆ ఫీలింగ్తోనే కదా సిద్ధును కూడా చంపేశాడు. అవును. అప్పుడు తన కూతురు మీద కూడా అదే ద్వేషం ఉండాలిగా. కానీ ఇదేంటి ప్రేమ పొంగి పొర్లిపోతున్నట్టు ప్రతిసారి నా కూతురు అని మాటకి ముందొకసారి మాటకి తర్వాత ఒకసారి గుచ్చి గుచ్చి చెప్తున్నాడు. వాడి కూతురు కాదనుకున్నప్పుడు ఈ సెంటిమెంట్ గేమ్ ఏంటి? నిజమే ధ్రువ. పర్టికులర్గా ఆలోచిస్తే ఏదో లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా ఆలోచించాల్సిన పాయింట్. ఏదో తేడా జరుగుతుంది. దాస్ నిజంగా ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే మీరాని టార్గెట్ చేసి నందిత నుండి ఇంకా దూరం చేయడానికి ప్లాన్ చేయాలి. కానీ వసుంధర ఎందుకు దూరం చేస్తున్నాడు? ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడంటావా? వసుంధర నందితకు దూరం అవ్వటం వలన తనకి ఏదో లాభం ఉంది. మనం అది కూడా కనిపెట్టాలి. ఏదో ఒక ఆధారం దొరికితేనే గాని ఈ సమస్యని దాస్ పెద్దది చేసే లోపు మనం పరిష్కరించేద్దాం. నందిత కంటే ముందు దాస్ గురించి మనకి తెలిస్తేనే తన మాయలోంచి బయటపడగలదు. అంకుల్, దాస్ పక్క ఊర్లో ఎవరో ఒక అమ్మాయి నుంచుకున్నాడు కదా. మ్మ్. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నది మీరు వీడియో తీయించి నాన్నకి చూపించారు కదా. మ్మ్. ఆ టేప్ ఉండాలి కదా, ఎక్కడుంది? అది చూపిస్తే దాస్ ఎంత నీచమైన వాడో అత్తకు అర్థమవుతుంది కదా. అవును ధ్రువ. మేము దాసు ప్రాణాలతో లేడని నమ్మించే క్రమంలో ఉన్న సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నాలు చేశామే. కానీ వాడు తిరిగొస్తే నందిత ముందు బయటపెట్టడానికి ఒక్క ఆధారాన్ని కూడా భద్రపరచలేకపోయాం. తర్వాత ఆ గుప్తా ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. తనతో మనకి అవసరం పడలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయిస్తాను. మీరా నిలబట్టావేంటమ్మా? కూర్చో. పర్వాలేదులే అమ్మా. ఏవైంది మీరా? ఎందుకలా ఉన్నావు? ఏవైనా జరిగిందా? అమ్మా, నాకు సందేహం. ఈ లోకంలో అందరిలాగే
నాకు కూడా గౌరవంగా బతికే హక్కు లేదా? అందరూ నన్ను వేలెత్తి చూపాల్సిందేనా? ఎందుకు మీరా అలా అంటున్నావు? నీకేం తక్కువని? నువ్వు నా కూతురివమ్మా. ఏమోనమ్మా, నా బిడ్డని చూస్తుంటే భయం వేస్తోంది. తనకు తండ్రి పేరు లేదు, నాకొక భర్త నీడ లేదు. ఈ సమాజం ముందు నేనెప్పుడూ ఒక ప్రశ్నార్థకమేనా? వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత మే 2 విజేత నరేంద్రుని సత్యలక్ష్మి సూర్యాపేట. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్ విశాఖపట్నం. నాది ఒంటరి ప్రయాణమని అర్థమైంది. నా బిడ్డను మీకు అప్పగించేసి నేను హాయిగా చనిపోతాను. ఇక లాభం లేదు, మన ముగ్గురం కట్టకట్టుకుని చచ్చిపోదాం. ఆపండి! నన్నేం చేయమంటారో చెప్పండి. ఆ వసుంధర దగ్గరికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పు.